నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని మోదీతో అరగంటకు పైగా చంద్రబాబు భేటీ, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం. నదుల అనుసంధానానికి రాష్ట్రాల్ని ఒప్పించాలన్న సీఎం, 3 వారాల్లో సమావేశం ఏర్పాటు చేస్తామన్న సీఆర్ పాటిల్. తల్లికి వందనం నిధులు విడుదల, 67 లక్షల మందికి లబ్ధి, ఏ చిన్నారి విద్యకు దూరం కాకూడదన్నదే లక్ష్యమన్న లోకేష్. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలపై ఉద్యోగ సంఘాల వినతులు, సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్న మంత్రుల బృందం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న రాహుల్, విద్యార్థులపై లాఠీ చార్జికు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. నీటి వ్యవహారంపై చర్చకు సిద్దమన్న కేంద్రం, విపక్షాల నిరసనలతో 3వ రోజు సాగని పార్లమెంటు. విద్యార్థులపై కేసులు ఎత్తేస్తే నిరాహార దీక్ష విరమిస్తా, కేంద్రం హామీ ఇవ్వాలన్న సోనం వాంగ్చుక్. వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన ఇంటి వద్ద మోహరించిన పోలీసులు మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఈ కేసులో కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించిన అప్పలరాజుపై అతనే బైక్ నడిపాడని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పలరాజు సోంపేటలోని 6వ అదనపు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అప్పలరాజు నివాసం వద్ద పోలీసుల్ని మోహరించారు. ఇదే కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ వేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్ను ఇదే న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సీదిరి అప్పలరాజును ఎక్కడికి తరలిస్తున్నారు? ఉమామహేశ్వరి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి ఇప్పుడే తీసుకున్నారు. కాసేపటి క్రితం జీఎంఈ కాలనీకి వచ్చిన పోలీసులు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి అప్పలరాజుతో కాసేపు మాట్లాడారు. అప్పలరాజుతో మాట్లాడిన అనంతరం బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలంతా అడ్డుకున్నారు. అడ్డుకుంటే మళ్ళా లోపల తీసుకెళ్లే ప్రయత్నం పోలీసులు చేసి మళ్ళా అంతా చెదరగొట్టి అప్పలరాజుని వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాలనీ నుంచి ఇంకా బయటికి అప్పలరాజు రాలేదు. ఇంటి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులకి కాలనీ దగ్గర వైసీపీ కార్యకర్తలు ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. ఈ కేసులో అప్పలరాజు కుమారుడు 10వ తేదీన రోడ్డు ప్రమాదం చేసిన కేసులో వ్యక్తిని మార్చడంతో ఈయనపై A3 కింద కేసు నమోదైంది. ఇదే కేసుకు సంబంధించి కాశీబుగ్గ సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టులో మాజీ మంత్రికి చుక్కెదురైంది. ఈ రోజు ఈయన ముందస్తు బెయిల్ వేయడంతో రేపటికి వాయిదా వేశారు. అలాగే కుమారుడు ఆరవ్ వర్మకి బెయిల్ డిస్మిస్ కూడా ఈ రోజు జరిగింది. ఈ నేపథ్యంలో సాయంకాలం పోలీసులు రావడంతో అంత అవాక్కయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇంకా జీఎంఈ కాలనీలోనే ఇప్పుడు సీదిరి అప్పలరాజు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉమామహేశ్వరి, రైట్, ధన్యవాదాలు ఈశ్వర్. అరికట్టాలి
వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సీదిరి అప్పలరాజును ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఇటీవలే రోడ్డు యాక్సిడెంట్ చేసి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన కేసులో మాజీ మంత్రి అప్పలరాజు సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంతో ఆయన్ని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అతను నివాసం ఉంటున్న ఇంటి నుంచి కారులో తీసుకుపోతున్నారు. అది పోలీస్ స్టేషన్ గా లేకపోతే హాస్పిటల్ గా మెజిస్ట్రేట్ దగ్గరికి అనేది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇంకా అతను జర్నీలోనే ఉన్నారు, కారులో తీసుకుపోతున్నారు. ఈ ఆరవ్ వర్మ ఈ యాక్సిడెంట్ కేసులో ఇప్పటికే సీదిరి అప్పలరాజు సోంపేట 6వ అదనపు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇంతలోనే పోలీసులు అతని ఇంటికి చేరుకుని ఒక గంట సేపటి నుంచి చేరుకుని ఉన్నారు. ఇంతలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోకుండా పోలీసులు విధులకు అడ్డగించారు. పోలీసులు చాలా కష్టపడి అతని ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి వెహికల్లోకి ఎక్కించిన తర్వాత కూడా వైసీపీ శ్రేణులు కారుకు అడ్డంగా ఉండిపోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితమే అప్పలరాజుని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. రైట్ సతీష్, అలాగే కాశీబుగ్గలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కాశీబుగ్గలో పరిస్థితి అయితే సాధారణంగానే ఉంది. పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకొని ఒక 30-40 మంది పోలీసులు ఆయన ఇంటిని మోహరించారు. వైకాపా శ్రేణులు చేసిన ఉద్రిక్తతలే చెప్తే పలాస మాత్రం పెద్దగా ఇంకా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడు అప్పలరాజుని ఎక్కడికి తీసుకెళ్తారో తెలిసిన తర్వాత అక్కడికి వైకాపా శ్రేణులు చేరుకుని ఏమైనా గలాటా చేస్తాయేమో చూడాలి. రైట్, ధన్యవాదాలు సతీష్.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం ఆహ్వానించారు. ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తానని ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుని ప్రధానికి పరిచయం చేసిన సీఎం ఈయనే స్థానిక ఎంపీ అని చెప్పారు. అప్పలనాయుడు తనకు తెలుసని, ఆయన రోజూ సైకిల్పై పార్లమెంటుకు వస్తారని ప్రధాని చెప్పారు. తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధాని సీఎం మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గంగా కావేరీ నదుల అనుసంధానంపైన మోదీ చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు ప్రధానిని కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. గోదావరి, కావేరీ అనుసంధానంపై రాష్ట్రాలతో చర్చించాలని సీఎం కోరగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం జల్ జీవన్ మిషన్పై ఇరువురు చర్చించారు. పోలవరం సందర్శనకు రావాలని సీఎం పాటిల్ను కోరారు. ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ ఆర్డర్ను పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని సీఎం కోరారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లో ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపై చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపైన ఇరువురి మధ్య చర్చ జరిగింది. పోలవరం, బనకచెర్ల వల్లే కావేరీ అనుసంధానం ఆలోచన వచ్చిందని కేంద్ర అధికారులు చెప్పారు. బనకచెర్ల, కావేరీ అనుసంధానంతో ఉపయోగం ఉంటుందన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకోవడం మంచిదని సీఎం అన్నారు. గోదావరి నుంచి శ్రీశైలానికి తెస్తే మహారాష్ట్ర వాటా అడుగుతుందేమోనని అధికారులు అడగ్గా నీటిని అందరూ సమానంగా తీసుకుంటే నష్టం ఏముందని సీఎం అన్నారు. శ్రీశైలం నుంచి గ్రావిటీతోనే కావేరీకి నీళ్లు చేరుకుంటాయని స్పష్టం చేశారు. గ్రావిటీతో చేరుకుంటే ఖర్చు కూడా బాగా తగ్గుతుందని పాటిల్ అన్నారు. శ్రీశైలం నుంచి కాకుంటే బనకచెర్ల నుంచి అనుసంధానించడంపై చర్చించాలని సీఎం సూచించారు. అయితే శ్రీశైలం కంటే బనకచెర్ల నుంచే తమకు సులువని జలశక్తి శాఖ అధికారులు బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందన్న సీఎం గోదావరి, కావేరీ అనుసంధానంలో భారం తగ్గుతుందని చెప్పారు. గోదావరి, కావేరీ అనుసంధానంపై మిగతా రాష్ట్రాలను ఒప్పించాలని సీఎం కోరారు. భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న పాటిల్ 3 వారాల్లోనే సమావేశం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. సముద్రంలోకి నీరు వృధాగా పోవడం కంటే ఉపయోగించుకుంటే మంచిదన్న సీఎం ఈ అంశంపై జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాల ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు చేసిన అన్ని రాష్ట్రాలతో భేటీ ప్రతిపాదనను పాటిల్ అంగీకరించారు. మరోవైపు పోలవరం కాలువను శ్రీకాకుళం వరకు తీసుకెళ్లడానికి పరిశీలించాలని సీఎం సీఆర్ పాటిల్ను కోరారు. మహానది, వంశధార అనుసంధానంలో శ్రీకాకుళం ఉంటుందని కేంద్ర అధికారులు బదులిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందించారు. మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్తోనూ సీఎం చర్చలు జరిపారు. తల్లికి వందనం నిధులు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని మంగళగిరిలో జరిగిన పట్టాల ప్రదానం కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే పథకం తల్లికి వందనమని తెలిపారు. వరుసగా 2వ ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్లు జమ చేస్తున్నామన్న లోకేష్ ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈ రోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్ కి 1వ తరగతి క్లాస్ కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్ కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేరుకులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం అందరూ తెలియజేసుకుంటున్నా. మీకు మెసేజ్లు వస్తాయి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కి మీ ఫోన్ నంబర్ లింక్ చేసి ఉంటారు కదా, సో మీకు మెసేజ్ కూడా వస్తాయి. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించడం సహా ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. తమ సమస్యలను మంత్రుల బృందానికి వివరించామని, ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పామని సంఘం నేతలు వెల్లడించారు. పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని, ఆపివేసిన పదోన్నతులు వెంటనే అమలు చేయాలని కోరామని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామన్న మంత్రుల బృందం చెప్పిందని ఉద్యోగ సంఘం నేతలు చెప్పారు. పెన్షనర్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏది ఉందో ఇదివరకు ఉన్న 10-15 దాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న అంగన్వాడీలో ఉన్న స్కీమ్ వర్కర్స్ కి ఎలాగైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పే వాళ్ళు ఏ స్కీములో పనిచేస్తున్నా కూడా వారికి ప్రభుత్వ పథకాలకు అర్హులను చేస్తూ ఎలా ఇచ్చారో అవుట్ సోర్సింగ్ ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టాం. కాబట్టి వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి కూడా మనం దానికి సంబంధించి జరిగింది. అలా ఎవరైతే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా ఉన్నారో మరి వారు 6 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేశారు. మరి 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. మరి నేషనల్ ఇంక్రిమెంట్ దానికి ఇచ్చేస్తూ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ని వాళ్ళకి వర్తింపజేసే విధంగా ఉండాలి అని చెప్పి వారు ఆ విషయాన్ని కూడా తెలియజేశాం. మంత్రులు సావధానంగా మేము చెప్పినవన్నీ కూడా వినటం, ఇందులో లీగల్ అంశం, ఫైనాన్షియల్ అంశం, మిగతా అంశాలన్నింటినీ కూడా మదింపు చేసుకుని ఒక రిపోర్ట్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి ఈ వారంలోనే ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుద్ది. మరి పక్కన తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగులకి 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ మధ్యంతర భృతి ఇస్తా ఉంటే ఈ ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తానని చెప్పని కూడా కూటమి మేనిఫెస్టోలో పెట్టి కూడా ₹1 కూడా ఈరోజు కూడా ప్రకటించకపోవటం బాధాకరమని స్పష్టం చేయడం జరిగింది. 5 డిఎల్ని మరి పెండింగ్ పెడితే ఉద్యోగులు ధరలు ఒకవైపు పెరిగిపోతూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఐఆర్ విడుదల చేయాలి, పీఆర్సీ కమిషన్ నియమించాలి, వీటిల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశంలో గత 10 ఏళ్లలో 152 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నష్టపోయారని విమర్శించారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న ఆయన ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. साथियों, अब हम अपनी నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనలు, వారిపై పోలీసుల లాఠీచార్జు చేసిన వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. లాఠీచార్జిలో విద్యార్థులు గాయపడడం సహా వారి ఆక్రందనకు సంబంధించిన దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన రాహుల్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. దేశంలో పారదర్శకమైన విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుకోవడం తప్ప అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే యువత కోరుతోందన్న ఆయన కేంద్ర ప్రభుత్వం మాత్రం వారి వాదనను పెడచెవిన పెడుతోందని విమర్శించారు. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్ అయినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదని వివరించారు. One of the best education systems in the world is today a rigged system. I don't say this lightly. Thousands of students who are running around outside are not saying this lightly. What is the proof? It's a superficial proof because we don't actually know the exact number. But what we do know, 152 paper leaks have taken place over the last decade. If you do the math, 1 a month approximately. Every month, lakhs of students are told that all the stress that you went through, you're going to have to go through again. And after that, they're told, we really don't care. We don't care if there's a re-exam. We don't care how much you have to wait. We don't give a damn.
7.5 crore students and their families are affected by this. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు పెట్టారు. ఆందోళన చేసే వాళ్లు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు కాదన్న రాహుల్ తప్పు జరిగిందని ఒప్పుకుని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తోందన్న రాహుల్ గాంధీ దాన్ని రాజకీయాలకు వాడుకోవడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. గత 3 రోజులుగా తాము ఇదే విషయాన్ని చెబుతున్నామని గుర్తు చేశారు. అయితే పార్లమెంటు నిబంధనల ప్రకారమే ఈ చర్చ జరగాలని స్పష్టం చేశారు. అన్ని పార్టీల సభాపక్ష నేతలతో మాట్లాడిన తర్వాతే అసలు చర్చ ఎప్పుడు జరగాలి, ఎంత సమయం కేటాయించాలి, ఏ నిబంధన కింద చేపట్టాలి అనేది నిర్ణయించాలన్నారు. దేశ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సభలో నిర్మాణాత్మకమైన అర్థవంతమైన చర్చ జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కిరణ్ రిజిజు వివరించారు. आज पार्लियामेंट सदन में कह दिया कि नीट एग्जाम का पेपर लीक का मामला और उससे जुड़े हुए जो भी संबंधित मामले हैं उस पे पूरी तरह से चर्चा करने के लिए तैयार है. हमने पहले दिन से कहा कि सरकार कोई भी मुद्दे देश हित में और युवाओं के हित में जो भी आता है चर्चा के लिए हमेशा तैयार है. लेकिन उसके लिए किस नियम के तहत चर्चा करना है वो तो तय करना पड़ेगा. पार्लियामेंट के अंदर में चर्चा करने के लिए एक सिस्टम बनाया हुआ है. अब सीधा सड़क पे उतर जाते हो और हंगामा करते हो, ये ठीक नहीं है. चर्चा सार्थक होना चाहिए, नियम के तहत पॉजिटिव डिस्कशन होना चाहिए. और सरकार चाहते हैं कि नीट एग्जाम पेपर पे पूरा चर्चा हो करके और उसमें क्या क्या कदम सरकार ने उठाया है ये भी देश के सामने में जाना चाहिए. और नीट के पेपर लीकेज के बाद जो घटनाएं हुए हैं उसका भी ब्यौरा सरकार सदन में देंगे, देश को बताएंगे. और क्या क्या कार्रवाई किया है ये भी देशवासियों को जानने का पूरा अधिकार है. अगर हम चर्चा नहीं करेंगे तो देशवासियों को जानकारी कैसे मिलेगा. మరోవైపు పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం, విద్యార్థులపై లాఠీచార్జి ఘటనలపై విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో ఇవాళ కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఆయా అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగగా సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల 2 గంటలకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. నీటి వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ప్రకటించారు. మొదట విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆ తర్వాతే చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ క్రమంలో పలుమార్లు వాయిదా తర్వాత రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో నిరసనలు చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండవని కేంద్రం హామీ ఇస్తే తాను తక్షణమే నిరాహార దీక్ష విరమిస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తెలిపారు. కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకపోతే నిరాహార దీక్షను నిరవధికంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసిన వాంగ్చుక్ నీటి పేపర్ల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రులు తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. బాధ్యులను జవాబుదారీ చేసేందుకు పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరపడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న యువతపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని వాంగ్చుక్ డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులను ఎక్కువగా ఉపయోగించవద్దని తాను కోరుతున్నట్లు వాంగ్చుక్ వెల్లడించారు.